ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కసాయి కొడుకులు అసొంటోళ్ళు ఎంతమంది ఉన్నారో కన్నోళ్ళ కోసం ఆరాటపడే పిల్లలు కూడా గంతమంది ఉన్నారు సమాజంలో. ఇవాళ రేపు ముసలోళ్ళు అయినాక వాళ్ళకొచ్చే పెన్షన్ తీసుకొని వాళ్ళ తాన ఆస్తిపాస్తులు రాపిచ్చి పూటకో ముద్ద పడేసేటోళ్ళు చాలా మంది దాపరమయ్యారు. ఇంకో కొంతమంది అయితే కాళ్ళ చేతులు చక్కగా ఉండి ఆలపనాలు చేస్తున్నా కూడా ఆ ఎవలని తీసుకుపోయి రోడ్ల మీదనో అనాథాశ్రమంలోనో వాడేస్తారు. కానీ ఈ కొడుకుని చూడుర్రి, తల్లికి కళ్ళు కానరాకపోయినా ఆమెను కంటికి రెప్పలెక్క జాదుకునుడే కాదు, ఆమెకు జరుగుతున్న అన్యాయంకు న్యాయం జరిగేదాకా పోరాడిండు. మధ్యప్రదేశ్ శివపురి జిల్లా కలెక్టరేట్ కాడ ఓ అన్న కన్న తల్లికి జరిగిన అన్యాయం గురించి కొట్లాడి షెబ్బాష్ అనిపించుకున్నాడు. కన్హయ్య అనే గీ అన్న పాపం కళ్ళు కనబడిన తన తల్లికి రేషన్ వస్తలేదని అధికారుల చుట్టూ కాలరిగే తట్టు తిరిగిండట. ఇక సర్కార్ ఆఫీసర్లు ఎన్నడు చేసిరు చెప్పుండ్రు అడగంగానే ఏ పనైనా. అట్లనే ఈ అన్నోళ్ళ అమ్మ సంగతి కూడా శవన పెట్టలేదట. ఇక అన్నకు తిక్కలేసి ఏంది కథ ఏమైందని వివరాలు మొత్తం జల్లెడబట్టి చూస్తే ఆ అవ్వ పేరును రేషన్ కార్డుల నుంచి ఎప్పుడో తీసి పారేసిరట ఆఫీసర్లు. ఫ్రీ బియ్యం రాక ఆకలికి తాళలేక కన్హయ్య కొల్లు మండి న్యాయం చేస్తారా లేకుంటే సౌమంటారా అని కలెక్టరేట్ ముంగట్ని రచ్చ రచ్చ చేసిండ్రు. అధికారులు ఆ మాటిని రేషన్ కార్డులో మళ్ళీ పేరు చేర్చిండ్రో లేదో తెలియదు కానీ ఆఫీసర్లతోటి కొట్లాడి అందరికీ ముచ్చటెరకయ్యేటట్టు అలా నిర్వాకం బయట పెట్టినాం అని అంటారు ఇది చూసిన జనాలు. చూసిండ్రా, తండ్రిని గెంటేసిన పైసలున్న కొడుకు ఒకలైతే కళ్ళు లేని తల్లి కోసం కొట్లాడినోళ్ళు ఒకలు. మన చేతికున్న ఏళ్ళే ఒక్క తీరు ఉండయి, గసొంటిది మనుషులందరూ ఒక్క తీరే ఉంటారు అనుకున్నాడు తప్పు. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం, సమాజానికి ఏం నేర్పుతున్నాం అనేదే అస్సలు ముచ్చటీడ. కన్నప్పుడు మనల్ని ఎట్లా జాదిర్రో ఈడు మీద పడ్డాక కూడా కన్నోళ్ళని గట్లనే చూసుకోవాలి. అప్పుడే కదా పుట్టిన పుట్టువాడికి ఓ లెక్క పడదం ఉంటుంది. ఏమంటారు, అవునా కాదా? ఎప్స్టీన్ ఫైల్స్. ఇప్పుడు ఈ పేరు తెలవని వాళ్ళు ఎవ్వలేరు. చెప్పాలంటే సోషల్ మీడియాలో ఛానళ్ళు మొత్తం ఈ ముచ్చట గురించే కోడై కూస్తున్నాయి. ఇలా పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోటోలు బయట పడుతున్నాయి. అసలు ఆ ఐలాండ్లో ఏమైంది, దీని అంతటికి కారణం ఎవరు, ఏం సాధించిర్రు అమాయక ఆడవిళ్ళని బలి తీసుకొని అనే ముచ్చట్లు మొత్తం వివరంగా మాట్లాడుకుందాం పాండ్రి. ఇంట్లో మనోళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా అనేది కూడా చెప్తా పాండ్రి. పక్క దేశం అమెరికాలో ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది, అదే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ మొత్తం కథ వెనకాల ఉన్న ఓ లఫూట్ గాడు జెఫ్రీ ఎప్స్టీన్. ఈ మోతవారి మొగైన అప్పట్లో అందరి పావులు ఆయన చేతిలో పట్టుకొని ఆట ఆడిచ్చే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ లెక్కి వెళ్ళిండు. కానీ వాని అసలు రూపం మాత్రం నీచ్ కమీన్ కుత్తే లత్కోరు లఫూట్. ఇంకా ఎన్ని బూతులుంటే అన్ని బూతులు కలిపి చెప్పినా వాడు చేసిన పాపాలకు సరిపోవు. ఈయన గురించి ఇప్పుడు బయటపడుతున్న నిజ నిజాలు మొత్తం 2002-2005 కాలంలో జరిగినాయి. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు మొదలు లెక్కల మాస్టర్ లెక్క పనిచేసేటోడట. అటెనక వాని తెలివితేటలు వాడి ఓ పేరున్న బ్యాంకులో కొలువు కొట్టిండు. ఆడికెళ్ళి పెద్ద పెద్దోళ్ళ ఫైనాన్స్ లెక్కలు చూసుకునే పని చాలు చేసిండు. ఈయన ఎంత సంపాదించిండంటే ఇంకోసం ఓ కొత్త ఐలాండే ఉన్నది. కొన్ని వేల ఎకరాల జాగలు, ఇండ్లు, ఆస్తులు, పాస్తులు అన్ని గట్టిగానే సంపాదించిండు. కానీ పైసా బలుపు మదమెక్కి కండ్లకు చేస్తున్న పాపాలు కాన రాకుండా చేసుకుంటా పోయిండు. పైసలు లేని అమాయకమైన ఆడవిళ్ళలకు మసాజ్ పేరుతోని పైసాశ చూపెట్టి మెల్లగాళ్ళను వాని ఐలాండ్ పట్టుకుపోయి ఫోన్లు పాస్బుక్లు గుంజుకొని కాలు చేతులు కట్టేసి డ్రగ్స్ ఇచ్చి మరి వాళ్ళ మీద అత్యాచారం చేస్తుండే గాక అన్యాయంగా చంపేసి పొట్టన పెట్టుకుండట ఫాల్తుగాడు. మెల్లగా వాడు దీన్ని ఒక బిజినెస్ లెక్క మార్చి పెద్ద పెద్దోళ్ళకు మైనర్ ఆడవిళ్ళని సెట్ చేసి వాళ్ళ తాన పైసలు గుంజుడు చేసుకుంటా పెద్ద దందానే నడిపిండు. వీళ్ళను చేతిలో పెట్టుకొని ఆట బొమ్మలను చేయాలి కాబట్టి ఎవరు వచ్చిర్రో ఏం చేసిరో మొత్తం సీక్రెట్ కెమెరాలలో రికార్డ్ చేసుకొని బగ్గ పైసలుండి పేరు పోయిన వాళ్ళను ఆట ఆడిచ్చిండట. మరి ఇది హత్యనా ఆత్మహత్యనా అనేది తెలియదు కానీ ఆడు 2019లో జైలు విచారణకు పోయే ముందే చచ్చిపోయిండు. తర్వాత ఈ ముచ్చట గురించి కొన్ని ఫోటోలు వీడియోలు బాధితులు కోర్టుకు సమర్పించారట. కానీ పురాగా వివరాలు తెలియకుండా బయట పెట్టొద్దు కాబట్టి ఎవ్వల పేర్లు కానీ ఫోటోలు కానీ బయట పెట్టలే. కానీ 2024లో ఈ ముచ్చట గురించి కోర్టు దునియా అంతటికి తెలవాలని ఫోటోలు మొత్తం బయట పెట్టింది. ఇక ఇప్పుడు షురు అయింది అస్సలు సినిమా. అందులోన్నోళ్ళ దాంట్లో ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు బిజినెస్ పార్ట్నర్లు, ఎవరు ఏం పని మీద ఆయనతో దోస్తానా చేసిరో తెలియదు. కానీ ట్రంప్, బిల్ గేట్స్, స్టీఫెన్ హాకింగ్, మైకేల్ జాక్సన్ ఇట్లా పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోటోలు బయట పడేసరికి షొంటలు పడుతున్నాయి ఒక్కొక్కలకు. మరి ఇంట్లో ఇంకా ఎంతమంది నేరస్తులు ఉన్నారు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు అనేది దినా కొత్త కొత్త ముచ్చట్లు ఒకటానికొకటి బయట పడుతూనే ఉన్నాయి. ఇక దీని గురించి పురాగా పడదా ఎన్నడు పడుతుందో కానీ పేరు అయిన వాళ్ళు ఎంత షెండాలమైన వాళ్ళు అని దునియా మొత్తం ఆలోచనలు పడే కాడికొచ్చింది ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కథ. చూసిరా, ఆడు చచ్చిపోయి ఎటువైండో కానీ ఇంట్లో పాపాలు చేసిన వాళ్ళు మాత్రం కర్మను అనుభవించే తట్టే అయి తట్టుంది. విచారణ ఇంకా నడుస్తూనే ఉంది. కర్మ ఎవ్వలను అట్టి గిడవది, షీరి చింత గట్టే తీరుతుంది కాబట్టి తప్పది. చేసిన పాపాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే, నేరం అనుభవించాల్సిందే. అయినా గక్కడ ఎక్కడనో పక్క దేశంలో అయితే మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని డౌట్ అని మనం అందరికి వస్తుంది.
కరెక్టే. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన దేశ ప్రధాని మోడీ సార్ పేరు గుడినొస్తుంది ఈ ముచ్చట్ల. మరి నిజ నిజాలు బయట పడితేనే కదా అసలు ఏమైందో తెలుస్తుంది. చూద్దాం మన మోడీ కూడా ఈ అరాచకంలో చేతులు కలిపిండా లేడా అనేది తీర్పు వచ్చినాకనే మాట్లాడుకోవాలి. అప్పటిదాకా మనం ఏది డిసైడ్ చేయొద్దు, అంతే కదా.